హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయేది సొరకాయ పాయసం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇది మన ఒంటి కూడా చాలా చేస్తుంది. ఫస్ట్ సగ్గుబియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అవి బాగా నానాక ఇంకో తెప్పల్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టాలి. అవి ఉడికేలోపు మనం నెయ్యి ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక సొరకాయని బాగా తురుముకొని ఆ తురిమిన సొరకాయనేమో ఈ నెయ్యి కళాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిదనం అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి. రేపు చూసారా మన సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి. సగ్గుబియ్యం బాగా ఉడికాక ఇప్పుడు మన ఈ సొరకాయ బాగా ఫ్రై అయిపోతుంది. దీని పచ్చిదనం అంతా పోయాక ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యంలోనేమో ఈ సొరకాయ ముక్కలు వేసుకొని బాగా ఉడకబెట్టాలి. అందులో కప్ షుగర్, మిల్క్ కూడా వేసుకొని బాగా ఉడికించాలి. ఇంకెందులో మనకి మిల్క్ మీడియం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మన దగ్గర ప్రస్తుతానికి లేదు, ఇలా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఎలాచీ కూడా వేసుకొని బాగా ఉడికిపోయాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మన సొరకాయ సగ్గుబియ్యం పాయసం కూడా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేయడమే. యమ్మీ యమ్మీ సొరకాయ పాయసం రెడీ. సూపర్ ఫ్రెండ్స్, బాయ్. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.